హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కాకరకాయ వెల్లుల్లి కారం చేశానండి. అది ఎలా చేశానో చూపిస్తాను చూడండి. కాకరకాయ కూరని ఈ విధంగా గాని చేసి పెట్టుకుంటే కాకరకాయ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకు కూడా కాకరకాయ కూర అంటే అస్సలు నచ్చదు. ఎప్పుడు చేసినా అసలు తినమని అంటారు. అందుకని నేను ఈసారి ట్రై చేశాననమాట. ఇలా గాని చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా కాకరకాయలని మంచిగా కడిగేసుకోవాలి ఫస్టే. తర్వాత కాకరకాయ మీద ఉన్న తొక్కంతా తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. అంటే పొడుగ్గా కొంచెం కట్ చేసుకోవాలి. తర్వాత దీనిలో దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకున్నాక వీటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా బాగా కలపాలన్నమాట. మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ ముక్కల్ని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అంతే, అంతవరకే. ఆ తర్వాత దీనికి కాకరకాయ వెల్లుల్లి కారం అని చెప్పాను కదా! వెల్లుల్లి కారానికి కావాల్సినవి ఏం కావాలో ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ముందుగా ఈ కారం తయారు చేసుకోవడం కోసం జీలకర్ర ఒక స్పూను, ధనియాలు ఒక స్పూను, అలాగే మినపగుళ్ళు ఒక స్పూను, ఒక 10 ఎండుమిర్చి, అలాగే ఎండు కొబ్బరి కొంచెం, అలాగే ఒక 10, 15 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక స్పూను వరకు, ఒక పెద్ద స్పూన్ వరకు నువ్వులు, ఒక పెద్ద స్పూన్ వరకు పల్లీలు తీసుకున్నాననమాట. వీటన్నింటిని మనము ఒక కళాయిలో వేడి చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని పల్లీలనైతే ముందుగా అందులో వేసుకొని కొంచెం వేయించుకున్నాననమాట. అవి కొంచెం లైట్‌గా వేగాక దానిలోనే మినపగుళ్ళను కొంచెం వేసుకొని వేగించుకున్నాను. శనగపప్పు కూడా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, వేయలేదు. అలాగే నువ్వులు కూడా వేసుకున్నాను. అదొక వేసి ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేశాక ధనియాలను కూడా వేసుకున్నాననమాట. అవి కూడా వేసి ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్‌గా ఫ్రై అన్నప్పుడు జీలకర్ర కూడా వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఎండు కొబ్బరి కూడా వేసుకున్నాననమాట. కారము నల్లగా అవ్వకుండా ఉండాలంటే ఇవన్నీ వేగిన తర్వాతనే ఎండుమిర్చి వేసుకోవాలి. అందుకని నేను ఈ లాస్ట్‌లో ఎండుమిర్చి వేసుకున్నాను. వేసుకొని అలా కలిపేసుకొని కొంచెం లైట్‌గా అలా కలిపేసుకొని ఎండుమిర్చి కొంచెం కలర్ మారినంత వరకు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాననమాట. ఆ తర్వాత వేగిన తర్వాత వాటిని తీసుకొని ఒక ప్లేట్‌లో వేసుకున్నాననమాట. అంటే చల్లగా అవ్వడం కోసం ఒక ప్లేట్‌లో వేసుకున్నాను. వాటన్నిటిని ఒక ప్లేట్‌లో వేసుకున్న తర్వాత అవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మన దగ్గర ఉన్న 10, 15 వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా! వాటిని కూడా అందులో వేసేసి ఒకసారి మిక్స్ చేసేయాలనమాట. అంటే అవి వేడిగా ఉన్నప్పుడే ఇవి కలిపేసుకుంటే కొంచెం వేడవుతాయన్నమాట అవి కూడా. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆ కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది కొంచెం వేడయ్యేటట్టు సిమ్‌లో ఉంచుకోవాలన్నమాట. అది వేడయ్యేలోపు మనం ఇవి చల్లగయ్యాయి కదా! ఈ వెల్లుల్లి కారం కోసం మనం రెడీ చేసుకున్నవి వాటన్నిటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. అందుకని నేను ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవడం కోసం మిక్సీ జార్‌లో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం లైట్‌గా టేస్ట్ కోసం గడ్డుప్పునైతే వేసుకున్నాను. తక్కువే వేసుకోవాలి. ఎందుకంటే మనం కాకరకాయలో ముందుగానే వేసుకున్నాం కదా ఉప్పు. అందుకని నేను తక్కువనే వేసుకున్నాననమాట. వెల్లుల్లి కారాన్ని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది కారం అనమాట, వెల్లుల్లి కారం. అందుకని అలా పట్టుకోవాలి. తర్వాత నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ముక్కల్లో వాటర్ అయితే వస్తుంది. ఉప్పు, పసుపు వేసాం కాబట్టి మనం ఏం పిండేయాల్సిన అవసరం లేదు. పిండకుండానే అవి వాటిలో వాటర్ లేకుండా పై నుంచి అలాగ ముక్కలన్నీ తీసేసుకోవాలి ఒక వేరే ప్లేట్‌లో. తీసుకున్న తర్వాత ఆ ప్లేట్‌లోనున్న ముక్కలన్నిటిని ఇలా ఆయిల్‌లో వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేడెక్కాక వేసుకొని వాటిని కలుపుతూ ఉండాలన్నమాట. సిమ్‌లో పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి. అవి మాడిపోకుండా అలా ఆయిల్‌లోనే అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం వేగిన తర్వాత ఈ ముక్కలన్నీ కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. కరివేపాకు ఈ టైంలో వేసుకుంటే ఆ ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది. అందుకని నేను ఈ టైంలో వేసానన్నమాట. అలా వేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ముక్కలన్నీ మగ్గిపోతాయన్నమాట. మంచిగా ఉడికిపోతుంది ముక్క. అలా ఉడికేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకున్నాక మళ్ళీ ఒక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచుకోవాలన్నమాట. అంటే కొంచెం ఇంకా దగ్గరకు అవ్వాలి కదా! ముక్కలన్నీ బాగా వేగిపోవాలి, ఫ్రై అవ్వాలి. అందుకని మళ్ళీ మూత పెట్టుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా మగ్గిపోయిందనమాట. చూడండి, ముక్కని ఇలా నొక్కినప్పుడు ఉడికినట్టు తెలుస్తుంది. అలా ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం, ఆ కారాన్నంతా ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వెల్లుల్లి కారం అంతా ఆ ముక్కకు బాగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలన్నమాట.
మొత్తం అంతా కలిపిన తర్వాత నేను ధనియాల పొడి కూడా వేస్తాను కదా! నేను లాస్ట్‌లో ధనియాల పొడి ఒక స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే నేను ఇంట్లో తయారు చేసుకున్న కూర కారం అని చెప్పాను కదా! ఆ వీడియో ఒకవేళ మీకు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్‌లో ఉంది. అది కూడా ఒకసారి వెళ్లి చూడండి. ఆ కూర కారం మాత్రం ఇందులో వేసుకుంటే చాలా బావుంటుంది. ఆ పౌడర్ ఇందులో వేసుకొని బాగా కలుపుకున్నాననమాట. ఒక 2, 3 స్పూన్ వరకు వేసుకోవచ్చు. అలా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టాననమాట. ఈ పొడులేసాం కదా! అవి దానికి పట్టడం కోసం అలా మగ్గిపోయేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు అలా కలిపేసుకొని 5 మినిట్స్ తర్వాత మూత తీసి అంతా కలుపుకొని కట్ చేసుకున్న కొత్తిమీరని అందులో వేసుకొని కలిపేసుకోవాలనమాట మళ్ళీ ఒకసారి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా చేసిన కూరని వేడి వేడి అన్నంలో కలిపి పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకి అలాగే కలిపి పెట్టాననమాట. వేడి అన్నంలో ఈ కర్రీనేసేసి అలా కలిపి తినిపిస్తే చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకొంచెం కూరుంటే బావున్ను అన్నారనమాట. ఇంకొంచెం అన్నం కూడా తినేసేవాళ్ళం కదమ్మా! చాలా బావుంది. అసలు కాకరకాయలాగానే అనిపించలేదు. లైట్‌గా ఉంది చేదు చాలా బావుంది అని చెప్పారనమాట. నా వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.